వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గురు పూజోత్సవ మహోత్సవం 2025కు స్వాగతం పలుకుచూ గత 6 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఒక కరోనా పీరియడ్ వదిలిపెట్టేస్తే గత 6 సంవత్సరాల నుంచి కూడా మా ఆర్గనైజేషన్ 102 మంది సభ్యుల ఫౌండర్ ట్రస్ట్ మెంబర్స్తో ప్రారంభించబడిన వైశ్య వికాస వేదిక ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం కూడా మా ఆర్గనైజేషన్ మోటోనే అది విద్యా వైద్యం మీదనే ఫోకస్ చేద్దామని ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అదే సబ్జెక్టును బేస్ చేసుకుంటూ గత 6 సంవత్సరాల నుంచి కూడా ముందుగా విద్యార్థులు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ, అంటే ప్రోత్సాహం అంటే ఏదో నగదు బహుమతి ఇచ్చి కానీ ఇంకేదైనా బహుమతులు ఇచ్చాను అలా కాకుండా ఒక 1000 మంది 200 మంది 2000 మంది విద్యార్థుల మధ్యన పేరెంట్స్ మధ్యన వాళ్ళకి సత్కరించి వాళ్ళ మనోధైర్యాన్ని మరింత పెంపొందించే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. దాదాపు ఒక 6,000 పైచిలకు స్టూడెంట్స్కి సన్మానం చేయడం జరిగింది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అబౌవ్ 95% అండ్ అబౌవ్ చేస్తూ అదేవిధంగా వారికి సహాయ సహకారాలు అంటే ఏదైనా కాలేజీలో కానీ ఇంజనీరింగ్లో కానీ సీట్లు కావాలంటే కన్సెషన్లో ప్రొవైడ్ చేయడము. మళ్ళీ అలాగే నిరుపేదలైనటువంటి వైశ్యులు ఎంతోమంది ఉన్నారు మన సమాజంలో. సో వాళ్ళు ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఫీజు అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఒక 70-80 మంది పైచిలకు విద్యార్థులకు సో ఫీజు సహాయం కూడా చేయడం జరిగింది. సో అదే క్రమంలో విద్యార్థులే కాదు టీచింగ్ ఫీల్డ్కు సంబంధించి గురువులు కూడా అత్యంత ప్రాముఖ్యం గల పాత్ర పోషిస్తారు. సో విద్యార్థులు ఎదగాలన్నా రేపు భావి భారత పౌరులుగా తమ వంతు ఉత్తమ పౌరులుగా బాధ్యత నిర్వర్తించాలన్నా ఈ దేశ సంపదను అభివృద్ధి చేయాలన్నా కానీ గురువుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ విశిష్టతను గుర్తించే మేము గురు పూజోత్సవ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా దాదాపు ఒక 600-700 మంది ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ సందర్భంగా సత్కార సన్మానాలు గావిస్తూ మన కమ్యూనిటీలో ఉన్న ఈ టీచర్ ఫీల్డ్లో టీచర్ ప్రొఫెషన్లో ఉన్న వారిని ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక ఉపాధ్యాయులు అంటే టీచింగ్ ఫీల్డ్ అంటే ఒక పాఠాలు చెప్పడం వరకే ఉపాధ్యాయులు అంటారు. కానీ మాకు వైశ్య వికాస వేదిక ఒక హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఒక ఉపాధ్యాయులను కాకుండా మీరు గురువుగా పరివర్తనం చెందాలనేదే మా బలమైన అభిష్టం. అంటే తేడా ఏంటంటే ఉపాధ్యాయుడు సబ్జెక్ట్ వరకే సైన్సా మ్యాథ్సా ఇంగ్లీషా అంతవరకే చెప్పగలుగుతారు. కానీ ఒక గురువు వాడు ఒక పిల్లోడు ఒక స్టూడెంటు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎదగాలి, ఒక మంచి పరివర్తనం ఒక మంచి గుణం కలిగి దేశంలో ఒక ఉత్తమమైన పౌరుడిగా అభివృద్ధి చెంది ఈ సమాజానికి ఉపయోగపడేటట్టు తీర్చిదిద్దడంలో గురువు అవుతారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసిన ఉపాధ్యాయ అందరూ కూడా తామందరినీ గురువులుగా చూడాలని అనుకుంటున్నాం మేము. సో ఆ గురుతర బాధ్యత మీపైనే ఉంది. ఇప్పుడు సబ్జెక్టు చెప్పడము చదువు చెప్పడమే కాదు, లోకజ్ఞానం చాలా ఉంది నేర్పించాల్సింది. ఇప్పుడు మీ సబ్జెక్టు మీ పీరియడ్ రాకుంటే ఎవరైనా తోటి టీచర్ రానప్పుడు లీజర్ పీరియడ్ ఉంటుంది మీకు. ఆ పీరియడ్ని అవకాశంగా మలుచుకొని మీరు మీ విద్యార్థులకు లోకజ్ఞానం గురించి దేశం గురించి దేశభక్తి గురించి దేశంలో మన ప్రాముఖ్యత ఏంది, అసలు ఎందుకు పుట్టినాము, ఏం చేస్తున్నాం, ఏం సాధిద్దాం అనుకుంటున్నాం, మనము ఈ సమాజాన్ని దేశాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు అనేది మీరు చిన్నప్పటి నుంచే నేర్పించాలి, అలవాటు చేయాలి, ఆచరణలోకి తేవాలనేది మా కోరిక. అట్లాగే చాలామంది పేరెంట్స్ కూడా సైమల్టేనియస్గా మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు మన కమ్యూనిటీలో తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కమ్యూనిటీలో కూడా జరుగుతుంది. ఈ మ్యారేజెస్ విషయానికి వస్తే కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంప్లాయ్మెంట్ ప్రొక్యూర్ చేసుకొని సంపాదించుకొని చేసే వరకు 30 సంవత్సరాలు అవుతుంది. సో 30-32 సంవత్సరాల అబ్బాయి 20-28 సంవత్సరాల వరకు అమ్మాయి వెళ్ళేసరికి ఎలాంటి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, శారీరకంగా మానసికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసు. సో ఆ విధంగా కూడా మన పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీ వంతు బాధ్యతగా తల్లిదండ్రులను కూడా ఎడ్యుకేట్ చేయాలి. 30 సంవత్సరాల లోపు అబ్బాయికి 26-27 సంవత్సరాల లోపు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసి ఎక్కువ రిక్వైర్మెంట్స్ పెట్టకుండా ఆ విధంగా కూడా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశం మన భారతదేశం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే 50 సంవత్సరాల్లో మన భారతదేశం కూడా మరో జపాన్ లాగా తయారు కాబోతుంది. మీరు చూసి ఇప్పుడు జపాన్లో వయోభారం ఎంత అయిందంటే మోర్ దాన్ 70 years ఓల్డ్ 80% పాపులేషన్ ఉన్నది అక్కడ.
ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో జపాన్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో దయచేసి ఆ పరిస్థితి మన దేశానికి రావద్దు. అది రావద్దు అంటే గురువులుగా మీరు గురుతరమైన బాధ్యత నెరవేర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అది మా వైశ్య వికాస వేదిక చాలా బలంగా కోరుకుంటుంది ఆ విషయాన్ని. సో దానిపై కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి మన విద్యార్థులను ఒక ఉత్తమ పౌరులుగా, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలామంది పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకప్పుడు 4 పిల్లలు అనేది ఇప్పుడు ఒకరిద్దరే అతి కష్టంగా అంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరిని అమెరికా పంపిస్తారు, ఒకరిని ఆస్ట్రేలియాకి పంపిస్తారు. అంతా వెస్ట్ పోతుంది. మనమంతా ఈస్టే ఉంటున్నాం. ఈస్ట్ నుంచి ఎటుపోతుంది తెలుసా? మనమంతా వారికి ఎందుకు బాధ కలిగించాలి, బాధ్యం వయోభారం వాళ్ళకి ఎందుకు మోపాలని ఓల్డేజ్ హోమ్లోకి పోతున్నాం. అవునా? సో ఈ కల్చర్ను ఎంతైనా ఎరాడికేట్ చేయాలి, అవాయిడ్ చేయాలి. అది చేయాలంటే మీ వృత్తితో పాటు మరొక ప్రవృత్తిగా దీన్ని ఎంచుకొని దీనివైపు కూడా అందరూ ఫోకస్ చేసి దృష్టి సారించి మనస్ఫూర్తిగా మన విద్యార్థిని, మన సమాజాన్ని మెరుగుపరిచే దానిలో మీరు మరింత మెరుగ్గా రాణిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.